హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఎలా ఉన్నారండి? ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా నా స్టైల్‌లో గుత్తి వంకాయ అండి. గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తాను. సండే స్పెషల్ ఈరోజు మా ఇంట్లో. అయితే కావాల్సిన వంకాయలండి. ఈ కట్ చేసే ముందల 2 టైమ్స్ సాల్ట్ వాటర్‌లో ఏసి కడిగిన తర్వాత అప్పుడు కట్ చేసుకొని మళ్ళీ సాల్ట్ వాటర్‌లో ఎయ్యాలి. రాక్ సాల్ట్ అండి. వీటిలో కావాల్సినవి అల్లము, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక్క ఆనియన్స్ తీసుకున్నానండి పెద్దది. ఇవి ధనియాలు, పల్లీలు, జీలకర్ర, ఇవి చూడండి పెప్పరు, మిరియాలు కొన్ని, చెక్క ఒకటి, ఆవాలు, జీలకర్ర. వీటిలో కావాల్సింది నువ్వులు కూడానండి మెయిను. అయితే ఇవన్నీ వేయించుకొని మిక్సీ కొట్టేటప్పుడు వాటర్ పోయిపోకుండా చింతపండు జ్యూస్ పోద్దామండి. అంటే చింతపండు తీసుకుని మరీ పలసక్కోకుండా ఇట్లా మనం దీంట్లో ఎండుకారం వాడతామండి. అంటే మనం కూరలో పట్టించుకున్న కారం ఇడిగా మిరపకాయల కన్నా ఒకసారి దాంట్లో అట్లా చేస్తాను. ఇది జ్యూస్ తీసేసుకుని స్టైనర్లో వడపోసుకున్నాక ఈ మిక్సీ కొట్టేటప్పుడు ఇది పోస్తాను మంచిగా తిరగటానికి, కొంచెం జ్యూసీగా ఉండటానికి. ఇవన్నీ వేయించుకున్నాక మిక్స్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇవి ఎలా వేయించుతానో చూపిస్తాను రండి. ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు సగం వేగిన తర్వాత అప్పుడు ధనియాలు ఒకటొకటి వేసుకుందాం. లాస్ట్లో నువ్వులు వేసుకుందామండి. ఇలా ఒక్క చుక్క ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని లైట్గా ఉప్పు వేసి వేయించుకోండి అండి. వీటిలో చప్పదనం ఉండదు. ఇవి చల్లారినాక మిక్సీ వేసుకుందాం. ఇలా వేయించుకున్నాం కదండి. దీంట్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కదా, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. కారం, మిక్సీ కొట్టేటప్పుడు చింతపండు జ్యూస్ పోస్తూ మిక్సీ కొడదామండి. వాటర్ పోయొద్దు, చింతపండు జ్యూస్ పోద్దాం. ఇట్లా నలిగేటప్పుడు చింతపండు జ్యూసు కొంచెంగా పోసుకొని మిక్సీ కొట్టుకుందామండి. స్టవ్ అంటించుకున్నామండి. గుత్తి వంకాయ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, అయినా కానీ మనం కొంచెమే పోసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం పసుపు. అంటే వంకాయల కోసం అండి. కొంచెం సాల్ట్ కూడా వేద్దాం వంకాయలు వేసినాక. ఇవి మంచిగా కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసానండి వంకాయలు. మెల్లగా ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, మనం ఇందులో కొంచెం వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకా కొంచెం. ఇట్లా వంకాయలు మగ్గనిద్దామండి. ఇట్లా చక్కగా వంకాయలు మగ్గించుకుందాం. ఇది కండ్రెక్కవండి, ఎందుకంటే మనం ఉప్పు వేసాం, పసుపు వేసాం కదా. ప్లేట్ పెట్టుకుని కొంచెం మగ్గించుకుందామండి వంకాయలని. ఇట్లా మగ్గినాయండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు చూద్దాం. ప్లేట్ పెట్టేసుకుందాం. ఇట్లా బాండీ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మంచిగా ఒక దగ్గర కాకుండా చక్కగా వేగిపోయండి. ఇవి వేగినాయి కదండి, ఇట్లా తీసేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్నది ఉంది కదండి, అది దీంట్లో వేసుకుందాం. మనం కారం ఏమి ఇవ్వవసరం లేదు. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని వద్దామండి. ఇట్లా దీన్ని కొంచెంసేపు మరగనిద్దామండి. ఇప్పుడు సాల్ట్ ఏమన్నా చూసుకోండి, కారం అయితే సరిపోతుంది. మనం ధనియాల పౌడర్ కూడా దీంట్లోనే ఉంది కదండి. ఈ మరిగిన తర్వాత దగ్గరికి అయినాక అప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. ఇట్లా దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు మనం కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకున్నాం కదండి, ఈ వంకాయలు వేసేసుకుందాం. ఇట్లా ఒక 2 మినిట్స్ పెట్టుకొని స్టవ్ కట్టేసి
సర్వింగ్ బౌల్లో తీసినప్పుడు చూద్దామండి. గుమగుమలాడే నా స్టైల్ గుత్తి వంకాయ కర్రీ. నేను మా పిల్లలకి చాలా రకాలు ప్రిపేర్ చేస్తానండి. గుత్తి వంకాయలో టమాటాలతో కూడా చేస్తానండి. అట్లాగే వాటిల్లో ఇదొక టైపు. మ్యాక్సిమం 10-15 రకాలన్నా చేస్తానండి. కొబ్బరి పాలు పోసి ఇంకా చాలా రకాలుగా ఒక్కొక్కటి స్టెప్ అయి పెడతాను. తర్వాత చూద్దామండి.